ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే రేణుకా చౌదరి గారిని ఒక మహానాయకురాలు, ఆవిడ ఆరిజిన్ తెలుగుదేశం పార్టీలో పుట్టింది, ఆమె రాజకీయ అరంగేట్రం. ఆవిడ సాక్షాత్తు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఏదో చెప్పింది, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని నేను అప్పుడే ముఖ్యమంత్రికి చెప్పాను అని. అంటే ఎంత డెలిబరేట్గా బిహేవ్ చేస్తున్నారో ఒక హోదాలో ఉన్నవాళ్ళు కూడా, ఎంత దిగజారిపోయి చట్టసభలో కూడా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. ఆవిడ అంత డెలిబరేట్గా అమరావతి కమరావతి అని మాట్లాడితే ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న నాయకులు కానీ ఇది తప్పు, అమరావతి ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు, అమరావతి అందరిదే అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయారు, ఎందుకు ఖండించలేకపోయారు రేణుకా చౌదరిని అని మేము అడుగుతున్నాం. మామూలుగా అయితే మీరు మీ పార్టీ తరఫున రాజ్యసభలో లెటర్ ఇవ్వాలి, వాటన్నిటినీ కూడా రికార్డింగ్ తొలగించమని. కానీ దురదృష్టం ఏంటంటే బీజేపీతో మీ కూటమి, మీ ఆలోచనల్ని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుంది.